अगर अगर पानी पिलाना, किसी को भोजन खिलाना अपराध है आपकी निगाह में, तो मैं ये अपराध एक नहीं 1000 बार करूंगा, 10,000 बार करूंगा, बार बार करूंगा, लाख बार करूंगा। అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం ఫ్రెండ్స్. కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దిప్కే ఒక టోపీ గడ్డం ఉన్న ముస్లిం యువకుడికి పాదాభివందనం చేస్తున్న దృశ్యం ఇప్పుడే చూశాం. ఎవరు ఆ ముస్లిం యువకుడు? అంతటి గొప్ప పని అతను ఏం చేశాడు? కానీ దాని తర్వాత వీడియోలో ఆ యువకుడు అంత ఆవేదన ఎందుకు వ్యక్తం చేస్తున్నాడు? అసలు ఏం జరిగింది? దయచేసి ఈ వీడియోను పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్, ఆ యువకుడి పేరు మొహమ్మద్ జునైద్. యూపీలోని ఘజియాబాద్ పట్టణానికి చెందినవాడు. లా చదివాడు. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జెన్జీ విద్యార్థులు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పాటు కొన్ని ఇతర డిమాండ్లు చేస్తూ ఉద్యమం నిర్వహించారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని చాలా తక్కువ అంచనా వేసింది. 2-3 రోజుల్లో ధర్నా ముగిసిపోతుందని ప్రభుత్వం భావించింది. కానీ ఉద్యమం ఉధృతం కావడంతో మోదీ ప్రభుత్వానికి దడ ప్రారంభమైంది. ఎలాగైనా సరే ఈ ఉద్యమాన్ని అణచివేయాలని జూలై 20వ తేదీన ఢిల్లీ పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులపై భారీగా లాఠీచార్జ్ జరిగింది. పోలీసులు విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టారు. లాఠీలకు మేకులు బిగించి కొట్టినట్టు కూడా కొన్ని ఛానళ్లు చెప్పాయి. స్వయంగా అభిజిత్ దిప్కే ఎక్స్లో పెట్టిన పోస్టు ఇందుకు నిదర్శనం. ఈ లాఠీచార్జ్లో అనేక మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. లాఠీచార్జ్ జరిగిన రోజు రాత్రి స్థానిక మస్జిదులు, గురుద్వారాల్లో కులమతాలకు అతీతంగా పలువురు విద్యార్థులు ఆశ్రయం పొందారు. हमारे धर्म के मंदिर के गेट बंद हो गए, कल हमारे धर्म के मंदिर के गेट बंद हो गए, लेकिन अल्लाह की मस्जिद खुली रही। ठीक है। ఆ తర్వాత ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని రకరకాలుగా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించింది. బీజేపీ, దాని అనుబంధ సంస్థలు, బీజేపీకి అనుకూలంగా పనిచేసే గోధి మీడియా విద్యార్థుల ఉద్యమానికి వ్యతిరేకంగా అసత్య కథనాలు ప్రసారం చేశారు. విద్యార్థులను తీవ్రవాదులు అన్నారు, దేశద్రోహులు అన్నారు, యాంటీ నేషనల్స్ అన్నారు. అయినా సరే విద్యార్థులు తలవంచలేదు. చావడానికైనా సిద్ధమే గాని తమ డిమాండ్లు నెరవేర్చుకునేదాకా అక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. రోజు రోజుకు దేశం నలుమూలల నుంచి విద్యార్థులు, యువత ఈ ఉద్యమంలో పాల్గొనడానికి వస్తుండడంతో ప్రభుత్వం దిక్కుతోచక దీన్ని హిందూ ముస్లిం కోణంలో రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేసింది. हमसे हमारा धर्म पूछा जा रहा था, धर्म पूछ के मार रहे थे और स्मोक कर रहे थे। 5 लोग हम लोग थे, 3-4 बंदे आए और पूछे कि पांचों हिंदू हो, तो सबने बोला हाँ 5 हिंदू हैं, लेकिन मैंने बोला हम हिंदुस्तानी हैं। फिर उसके बाद मेरे को बहुत बुरी तरह से मारा. అది కూడా సాధ్యమవలేదు. విద్యార్థుల ఆలు పెరిగిన పోరాటం ధాటికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయక తప్పలేదు. దీన్ని విద్యార్థుల అఖండ విజయం అని చెప్పక తప్పదు. అయితే ఈ ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం తరపున జరిగిన ప్రయత్నాల్లో భాగంగా మానవతా దృక్పథంతో విద్యార్థులకు ఆహారం, నీరు అందిస్తూ రాత్రింబవళ్లు సేవలు అందించిన జునైద్ పోలీసుల కళ్ళల్లో పడ్డాడు. అభిజిత్ దీప్కే జునైద్ సేవలను ఎలా ప్రశంసించాడో ఈ వీడియోలో చూడండి. यहाँ पर हम 3 दिन से बैठे हुए हैं। किसकी वजह से बैठ पाए? मोहम्मद भाई हमें पानी पिला रहे, खाना खिला रहे, सुबह सुबह पकोड़े खिला रहे। अगर मोहम्मद भाई हमारा साथ नहीं देते तो क्या हम 3 दिन तक यहाँ पर बैठ पाते? జునైద్ భాయ్ గనక లేకపోతే ఉద్యమం ఇంత విజయవంతం అయ్యేది కాదని ఆయన అంటున్నాడు. ఈ నేపథ్యంలో జునైద్ పై జరిగిన వేధింపుల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. జునైద్ యూపీలోని గజియాబాద్ నుంచి వచ్చాడని తెలుసుకున్న పోలీసులు అతని వివరాలు కూపిలాగి ఏదో ఒక అసత్య ఆరోపణ అంటగట్టి ఇష్యూను డైవర్ట్ చేయాలని ప్రయత్నించారు. యూపీలోని యోగి ప్రభుత్వానికి అంతకంటే పనేముంది చెప్పండి? ముస్లిం పేరు కనబడితే చాలు యోగి ప్రభుత్వానికి ఎక్కడ లేని ఉత్సాహం ముంచుకొస్తుంది. తప్పుడు కేసులు పెట్టడం, వేధించడం అక్కడ సర్వసాధారణం. యూపీ పోలీసులు జునైద్ తండ్రిని, సోదరుని ఎలాంటి కారణం లేకుండా, ఎలాంటి ఆధారం చూపకుండా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కూర్చోబెట్టారు. అంతేకాకుండా మీరట్లో ఉన్న జునైద్ చెల్లెలింటిపై పోలీసులు దాడి చేసి ఆమె మామను, మరిదిని కూడా ఎత్తుకెళ్లారు. వారి ఆధార్ కార్డులు, పాస్పోర్ట్ పత్రాలు కూడా లాక్కున్నారు. రకరకాల ప్రశ్నలతో వేధించారు. मेरे घर पर पुलिस आई, मेरे पिताजी को लेकर गई उठा करके। मेरी बहन रहती है मेरठ में, उनके ससुर को और उनके देवर को उठा कर लेके गई। बहन भाई हैं, मेरे पिताजी, माताजी, सबकी पासबुक वो जब्त कर लिए, सबके आधार कार्ड जब्त कर लिए। ये कह रहे हैं कि मेरे थाने में कि मुझको लाके यहाँ पे दो तो हम आपको छोड़ देंगे. అంతేకాకుండా జూలై 24వ తేదీ రాత్రిపూట జునైద్ కళ్లకు గంతలు కట్టి పోలీసులు ఒక రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి రకరకాల ప్రశ్నలతో వేధించారు. ఇంతమందికి భోజనం పెట్టడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఫండింగ్ ఎక్కడిది అని చెప్పేసి రకరకాల ప్రశ్నలు అడిగారు. కానీ వారికి ఎలాంటి తప్పు కనపడకపోవడంతో
ఒక రహస్య ప్రదేశానికి తీసి మళ్ళీ వదిలేశారు. అంటే ఏదైనా ఒక లొసుగు దొరికితే ఒక పెద్ద నేరం మోపేసి అతన్ని యాంటీ నేషనల్ గానో ఉగ్రవాదిగానో ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నాలు కూడా జరిగినట్టు సమాచారం. అంతేకాకుండా అతనికి బెదిరింపులు కూడా వచ్చాయి. ఆ ఉద్యమంలో నుంచి నువ్వు బయటికి రాకపోతే నీ కుటుంబ సభ్యులను వదిలేది లేదని యూపీ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. కానీ జునైద్ మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు, భయపడలేదు. इतना भी मत दबाइए, इतना भी मत डराइए कि लोग डरना ही छोड़ दें. हम डरने वाले नहीं हैं. हम छात्रों की न्याय के लिए लड़ रहे हैं, देश के हित के लिए लड़ रहे हैं, देश के भविष्य के लिए लड़ रहे हैं. आप क्या डराना चाहते हैं हमें? अरे ज्यादा ज्यादा क्या होगा, जेल डाल देंगे, फांसी दे देंगे, घर बुलडोजर कर देंगे, इससे ज्यादा क्या होगा. लेकिन कम से कम देश के छात्रों को तो न्याय मिलने. अगर मेरी जान जाकर देश के छात्रों को न्याय मिलता है तो मैं अपनी जान देने के लिए तैयार हूँ. ఒకవేళ తనకు ఉరిశిక్ష వేసినా బుల్డోజర్ ప్రయోగించినా తన ప్రాణం పోయినా సరే తగ్గేది లేదని స్పష్టం చేశాడు. విద్యార్థులకు న్యాయం జరిగితే అంతకంటే నాకు కావాల్సింది ఏమీ లేదని ఒక మహోన్నతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. అంతేకాకుండా భారతదేశం హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవులు అందరిది అన్నాడు. ద్వేషం అనేది ఎప్పటికైనా ఓడిపోతుందని, ప్రేమానురాగాలే గెలుస్తాయని అన్నాడు. ఎవరైతే తమను ద్వేషిస్తున్నారో వారిని కూడా మేము ప్రేమిస్తున్నాము అన్నాడు. ఎందుకంటే వారు కూడా భారతీయులే కాబట్టి, వారు కూడా మా సోదరులే కాబట్టి వారిపై తమకు ఎలాంటి ద్వేషం లేదు అన్నాడు. ये देश सबका है, हिंदू का है, मुस्लिम का, सिख का, ईसाई का है. और इस देश की बहुसंख्यक आबादी आज भी एक दूसरे के कंधे से कंधा मिलाकर चलने का काम करती है. नफरत हारेगी, मोहब्बत जीतेगी. और जो लोग हमसे नफरत करते हैं, हम तो उनसे भी प्रेम करते हैं, उनको भी हम मोहब्बत करेंगे, क्योंकि वो भी हमारे देशवासी हैं, क्योंकि वो भी हमारे भाई हैं, वो भी हमारे भाई हैं. ये मेरे नीरज शर्मा जी हैं, एक ही प्लेट में हम खाना खाते हैं. ये ब्राह्मण हैं, ये मेरे मालवीय नगर के हीरो हैं. 45 लोगों को रेस्क्यू किया इन्होंने. जब ये आंदोलन धर्म के लिए है ही नहीं, किसी धर्म के खिलाफ नहीं है. వాస్తవానికి సీఏబీ చేస్తున్న ప్రొటెస్ట్ ఏ ఒక్క పార్టీకి, కులానికి, మతానికి చెందిన పోరాటం కాదు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చాలా మంచి విషయం మనం గమనించాలి. ఈ ప్రొటెస్ట్ ఏ కారణంతో జరిగినా సరే అక్కడ హిందూ ముస్లింల మధ్య ఒక మత సామరస్యం, శాంతితో కూడిన వాతావరణం వెళ్లి విరిసింది. ఫ్రెండ్స్, వాస్తవానికి జునైద్ ఈ ఉద్యమంలో పాల్గొనడానికి వచ్చినప్పుడు అక్కడ విద్యార్థులకు ఆహారం, మంచినీరు లాంటి ఏర్పాట్లు ఎలాంటివి లేవు. ఈ విషయాన్ని గమనించి అతను ఏం చేశాడంటే ఈ బాధ్యతలు నేను తీసుకుంటానని చెప్పి ముందుకు వచ్చాడు. तो मैं देख रहा था यहाँ पे इतनी गर्मी और लोग मूलभूत आवश्यकता पानी के लिए भी फड़फड़ा रहे थे. सबसे पहले पानी से शुरुआत करी, उसके बाद नमकीन, बिस्किट, स्नैक्स, और उसके बाद तो लोग जुड़ते गए. मैं अकेला ही चला था जाने में मंजिल, मगर लोग जुड़ते गए, कारवां बनता गया. ఆ తర్వాత జునైద్కు అనేక మంది సహకారం అందించడం మొదలుపెట్టారు. ఆహారం, మంచినీరు ఎవరో ఒకరు అందిస్తుంటే జునైద్ తన టీంతో నిలబడి దాన్ని నిర్వహిస్తూ ఎవరికి లోటు జరగకుండా అందరికీ అందించే ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా ఆహారం వృధా చేయవద్దని విద్యార్థులకు ఒక మంచి సందేశం కూడా ఇచ్చాడు. हेलो गाइस, मेरी खाना सबको बराबर मिलेगा, भरपूर मिलेगा, जितना चाहे इतना ले लीजिए, लेकिन हाथ जोड़कर रिक्वेस्ट है, प्लीज. मैंने रात देखा घूम कर, बहुत ज्यादा खाना वेस्टेज में डाल रखा था. इतनी मेहनत से खाना आता है, खाना बनता है, प्लीज वेस्ट मत कीजिए. నిజంగా ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం ప్రతి మతం, ప్రతి సంస్కృతి గొప్ప సేవగా చెప్తుంది. కానీ తాను చేసిన సేవలకు పోలీసులు ఇచ్చిన ప్రతిఫలం ఇదా అంటూ జునైద్ ఆవేదన వ్యక్తం చేశాడు. జునైద్ ఇప్పుడు టార్గెట్ అయ్యాడు. సోషల్ మీడియాలో అతనిపై విపరీతంగా ట్రోలింగ్ జరుగుతూ ఉంది. రకరకాల ప్రశ్నలతో అతన్ని వేధించడం జరుగుతూ ఉంది. ఫ్రెండ్స్, ఎవరైనా హక్కుల కోసం పోరాడాలంటే ముందు తన కుటుంబ సభ్యులను జైలుపాలు చేసేందుకు సిద్ధం అవ్వాలా? ఇదేనా ప్రభుత్వం, పోలీసులు కోరుకునేది? యూపీ పోలీసులు పనిచేసే విధానం ఇదేనా? ఎవరైనా చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. కానీ టోపీ గడ్డం ఉన్నంత మాత్రాన ఎవరినైనా అనుమానించడం లేదా వారి కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురి చేయడం ఎంతవరకు సమంజసం? ఇది అధికార దుర్వినియోగం కాదా? ఈ ఉద్యమానికి విదేశాల నుంచి ఎలాంటి నిధులు, ఫండింగ్ రాలేదని స్వయంగా ప్రభుత్వం తరపున ప్రకటించారు. మరి ఏ ఆధారాలతో జునైద్ కుటుంబాన్ని వేధిస్తున్నారు? జునైద్ ముస్లిం కావడమే కారణమా, లేక ఈ ఉద్యమాన్ని హిందూ ముస్లిం కోణంలో డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఇది ఒక కుట్రపూరితమైన ఆలోచన కాక మరేంటి? ఈ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ జునైద్కు అండగా నిలబడింది. యూపీ పోలీసులు జునైద్ కుటుంబం మీద వేధింపులు ఆకపోతే యూపీలోనే ధర్నా చేస్తామని హెచ్చరించారు. कल जुनैद भाई हमारे पहले दिन से खाना दे रहे हैं, बिना किसी लालच के, कुछ नहीं मिल रहा है उनको. तो योगी जी ये वीडियो देख रहे हैं तो जुनैद भाई के परिवार को तुरंत रिहा कीजिए, वरना जितनी जनता यूपी की इस समय यहाँ मौजूद है
उससे 500 गुना ज्यादा जनता भी जाकर जुनैद भाई के परिवार के समर्थन में धरना देगी। కులమతాలకు అతీతంగా విద్యార్థులందరూ జునైద్ కోసం పోరాటానికి సిద్ధమని ప్రతిజ్ఞ చేశారు. ये बात आप याद रखिएगा, क्योंकि उस व्यक्ति ने डे फर्स्ट से डे लास्ट तक सभी बच्चों का पेट भरने का काम किया है और हम सब भी उनका साथ देंगे या नहीं? అంతేకాకుండా రాహుల్ గాంధీ గారు తన ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ గడి గారిని జునైద్ దగ్గరికి పంపించి ఒక ధైర్యాన్ని భరోసాను కల్పించారు. దీంతో దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన విమర్శల కారణంగా యూపీ పోలీసులు ప్రస్తుతం అయితే జునైద్ పై వేధింపులు ఆపేశారని సమాచారం. కానీ భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి గౌరవప్రదంగా జీవించడానికి, స్వేచ్ఛ ఉండడానికి చట్టపరమైన రక్షణ కల్పిస్తుంది. ఇందులో మతపరమైన వివక్ష అనేది ఉండకూడదు. కేవలం ఒకరి మతాన్ని టార్గెట్ చేస్తూ అధికారాన్ని, చట్టాలని దుర్వినియోగం చేయడం మాత్రం క్షమించరని నేరం. ఫ్రెండ్స్, ఈ వీడియోని దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ అభివృద్ధికి మీ ఇష్టపూర్వకంగా ఆర్థిక సహకారం అందించాలని మీరు భావిస్తే ఈ నంబర్కు ఫోన్పే లేదా గూగుల్ పే చేయొచ్చు. మీకందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.